తొక్కుడు బిళ్ళ ఆటల్లో 2 రకాలు ఉంటాయి. ఒక రకమేమో బారు పెట్టెల్లో 5 పెట్టెలతో ఆడతారు. ఇంకోటేమో ఈ టైపు ఇలా ఇలా ఉంటుందన్నమాట. సో ఇందులో ఫస్ట్ బెట్ వచ్చేసి 100, తర్వాత రైట్ సైడ్ 200, లెఫ్ట్ సైడ్ 300, అది 400, తర్వాత ఇవి ఉంటాయి. సో ఈ యొక్క ఆటని ఎలా ఆడతారు ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఆట ఆడేవాళ్ళు ముగ్గురు ముందుగా పంటలు వేస్తారు. పంటలు వేసి ఎవరు ఫస్ట్ ఆడాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, కమాన్, మీరు పంటలు వేయండి. కమాన్. ఓకే, ఫస్ట్ వీళ్ళిద్దరిలో సెకండ్ థర్డ్ ఏమో ఎవరు అనేది. సెకండ్ ఏం కదా. ఓకే ఓకే రైట్. కమాన్, ఫస్ట్ ఆడేవాడు ఆడు. ఫస్ట్ అక్కడ నెక్స్ట్ పంట కూడా నాలాగేసిన పంట అని చెప్పేసి డిసైడ్ చేసింది. బిల్ల తొక్కలేదు అయింది. ఇలాగే సేమ్ ఈ కాల్ అయితే ఇది రివర్స్ చేసింది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఇంతే సేమ్ ఆ బిల్లలాగే తొక్కి బయటికి రావాలి. 100లో ఇప్పుడు 200. వెళ్ళేటప్పుడు తొక్కట్లేదు, ఆ కాలు మార్చాలి. అక్కడ వచ్చేటప్పుడు మాత్రమే ఆ బిల్లని తొక్కి తీసుకొని మళ్ళీ అవుట్. వెరీ గుడ్. నెక్స్ట్ 300. ఫస్ట్ దాంట్లో కాలు 2 తిరిగేటప్పుడు రివర్స్లో గీర్ దొక్కకూడదు, కరెక్ట్గా తిరగాలి. కాలు వేసేటప్పుడు బిల్ల మీద కాలు వేయాలి. అది కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు మాత్రమే కాలు మీద కరెక్ట్గా వేయాలి. 400. వెళ్ళేటప్పుడు మాత్రం తొక్కట్లేదు, రివర్స్. వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ తొక్కాలి కాలుతో. వెరీ గుడ్. తీసుకొని వెరీ గుడ్. నెక్స్ట్ ఓకే. మిస్ అయింది. సో తిరిగేటప్పుడు కంపల్సరీ కాలు మీద చేయాలి కాబట్టి మిస్ అయింది. నెక్స్ట్ సెకండ్ పర్సన్. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా బాగుంటుంది. మైండ్తో కూడా కంపల్సరీగా కాన్సన్ట్రేషన్గా ఉంటే మాత్రమే కరెక్ట్గా కాలు వేయటం కానీ, గడిలో కాలు దించడం కానీ, తిరిగినప్పుడు కరెక్ట్గా కాలు పట్టడం కానీ, ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు మాత్రమే చేయగలరు. ఏదో ఆషామాషిగా ఆట కాదు, ఇప్పించాడు కాదు. పెద్దలు ఆడారు చేశారు అంటే దీనిలో ఎంతో అర్థం పరమార్థం ఉంటేనే వాళ్ళు చేసినట్టు. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆటలన్నీ కూడా మనం వాటిని భావితరాలకు అందించాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క వీడియోస్ని చేస్తున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కాల్ బిల్ తొక్కలేదు కాబట్టి ఇప్పుడు అవుట్ అయింది. సో నెక్స్ట్ థర్డ్ పర్సన్. రివర్స్. వెరీ గుడ్. వెరీ గుడ్. అది 200 దానిలో వేయాల్సింది 300 వేసినా కూడా మళ్ళీ అవుట్ అయినట్టే. కాబట్టి అది కూడా కరెక్ట్గా వేయగలగాలి కాన్సన్ట్రేషన్తో. అది వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్. కమాన్. వెరీ గుడ్. తొక్కేటప్పుడు కూడా కరెక్ట్గా బిల్లను తొక్కగలగాలి. వెరీ గుడ్. నెక్స్ట్ 300. ఇప్పుడు 400. పక్కన వెళ్ళేటప్పుడు తొక్కుతారు కొంతమంది, అవుట్ అయిపోయినట్టే. సో వచ్చేటప్పుడు కంపల్సరీ తొక్కాలి. నువ్వు లెఫ్ట్ తీసుకుంటావా రైట్ తీసుకుంటావా అనేది నీ యొక్క దగ్గర బట్టి ఉంటుంది. కమాన్. వెరీ గుడ్. అంతే, నాట్ అవుట్. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా ఆడుతుంది అమ్మాయి. ఓకే. ఇప్పుడు ఇక్కడ తిరిగి అది అది సరే ఓకే, తొక్కలేదు. కమాన్. నెక్స్ట్ ఎవరు రా. తిరిగినప్పుడు కరెక్ట్గా తొక్కగలగాలి. అక్కడ ఇది అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అది అది అలా తొక్కగలిగినప్పుడే వెరీ గుడ్. ఇది అయిపోయింది. నెక్స్ట్. వెరీ గుడ్. అది వెరీ గుడ్. రివర్స్లో దొక్క అంటే చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి.
ఎక్సలెంట్. మళ్ళీ ఫస్ట్ నుంచి. సో ఇప్పుడు ఫస్ట్ అక్కడికి వెళ్ళి అంటే ఇప్పుడు ఎంత అమౌంట్ వచ్చినట్టు? 1000. ఒక్కసారి పెట్టి మొత్తం కంప్లీట్ చేస్తే 1000 వచ్చినట్టు. సో ఈ విధంగా 1000 పాయింట్స్. సో ఇలా మధ్య ఇట్లా ఎన్నిసార్లు ఆడితే అన్ని ఇదా, లేకపోతే ఇవి కూడా పెట్టులాగా ఇట్లా చేసుకుంటారా? ఓకే. సో అక్కడ లాస్ట్ బిట్లో తిరిగే దగ్గరే ఉంది వ్యవహారం అంతా. వెరీ గుడ్. 203 3 సో ఇప్పుడు ఈ పెట్టిలో 100 200 300 400 ఉంది కదా. ఇప్పుడు ఎవరైతే అక్కడికి వెళ్ళేసి తిరిగి వస్తున్నారో, ఎవరైతే వస్తారో వాళ్ళకి 1000 పాయింట్స్ వచ్చినట్టు. సో ఇట్లా తప్పు పోకుండా మరలా ఆడి ఎవరైతే ఎక్కువ పాయింట్స్ గెలుస్తారో వాళ్ళు విన్ అయినట్టు. సో తొక్కుడు బిళ్ళలో ఇది సెకండ్ టైప్ అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.